గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక టైం వచ్చేసి ఇంకా 6 అయింది. ఇంకా నా పనులు యథావిధిగా స్టార్ట్ అయినాయి. ఇక్కడైతే ఇంక పాలు కాసేసి కాఫీ అయితే కలిపేస్తున్నాను. ఇంక ఇలాగా ఈ పనులు చేస్తూ అయితే మీతో మాట్లాడేస్తాను. మీరైతే ఈ వీడియో చూస్తూ ఇంకా మీరైతే నా మాటలైతే వినేయండి. ఎందుకంటే ప్రతిరోజు వీడియో చేసినప్పుడు ఏంటంటే వంటకాలతో పాటు నేను మీతో కూడా కొంచెం మాట్లాడాలి కదా, అందుకని ఈ పనులు చేస్తూ అయితే మీతో మాట్లాడేస్తాను. ఇక్కడైతే ఇంకా ఈరోజు పూరి చేద్దామని అయితే ఇంక పిండి కలిపేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అక్కడ స్టవ్ మీద పాలు పెట్టేస్తాను ఫస్ట్, తర్వాత మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాను. అక్కడ పాలు వేడవుతూ ఉంటాయి, ఇక్కడ కొన్ని పనులు అవుతాయి కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పిండి అయితే కలిపేస్తున్నాను. నిన్న కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి, నిన్ననే కాదు ఇప్పటి వరకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే అను గారు, మీ కామెంట్లు అయితే అసలు ఎంత తీయగా ఉన్నాయి తెలుసా, ఇంకా చక్కెర కంట తీయగా ఉందన్నమాట, అంత తీయగా ఉన్నాయి. లక్ష్మి గారు అని మాత్రం పిలకండి, లక్ష్మి అనే పిల్లండి. లేదు చెల్లి అక్క అలా పిల్లండి. అంటే లక్ష్మి గారు అన్న దానికంటే ఇంకా అక్క చెల్లి అన్నది చాలా విలువైందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరైతే అలానే పిల్లండి. మీరు అన్నారు కదా నా చెల్లిలాగే ఉన్నావు నువ్వు అని చెప్పేసి, అలానే పిల్లండి, గారు అని మాత్రం పిలద్దు. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ఇంకా పూరి చేసేసి ఇంకా పూరి కూర అయితే చేసేద్దామని ఇక్కడ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ చాపర్ చూసారు కదా, చాపింగ్ బోర్డ్ చూసారు కదా, ఇదే తీసుకున్నాను నిన్న. ప్లాస్టిక్ వాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కాకపోతే ఇంకా లేదు అదే దొరికిందని చెప్పి అదే తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఇదేంటంటే క్లీన్ చేసుకోవడానికి గాను చాలా బాగుంటుంది, ఇంకా అందుకే నాకు బాగా నచ్చేసింది. మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. అలా ప్రతిరోజు అలా కామెంట్స్ చదువుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ గురించి కూడా అన్నారు కదా, చిన్నగా ఉన్నారు మీ అమ్మగారు కూడా అని చెప్పేసి. అవునండి, చిన్న వయసులో పెళ్ళి అయిపోతే ఏంటంటే ఇంక పిల్లలు అందొచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇంక అక్క చెల్లెళ్ళలాగా అలాగా ఉంటారన్నమాట, పెద్ద వయసు ఏమీ అవ్వదు అందరికీ. ఇంకా అమ్మకి అలాగే చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది, నాకు కూడా అలా చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది. ఇంకొక 4-5 సంవత్సరాల ముందైతే నేను కూడా సన్నగా ఉండేదాన్ని. నేను మా అబ్బాయి ఎక్కడికన్నా వెళ్తుంటే మీ తమ్ముడా అని అడిగేవారు. కాదు మా అబ్బాయి అని చెప్పేదాన్ని. అలా ఉంటుందన్నమాట, పిల్లలు అందొచ్చేస్తారు కదా. ఇప్పుడంటే కొంచెం లావ్ అయిపోయాను, హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను చాలా ఒళ్ళైతే వచ్చేసింది నాకు. ఇంక ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒళ్ళు చాలా వచ్చేస్తుంది, చాలా లావ్ అయిపోతారు అది ఇది అన్నారు. అంటే నేను ముందు నుంచి ఇలానే ఉన్నాను, ఇంతకంటే లావ్ అయిపోతానేమో అని భయమేసింది. లావ్ అవ్వడానికి ఛాన్సే లేదండి, ఎందుకంటే నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేకుండా నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను అన్నది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు, వీడియో చూస్తున్నారు కదా. అస్సలు ఇంక రెస్ట్ అనేది ఉండట్లేదు. అలా పని చేసుకోవడం వల్ల కూడా మంచిదే, ఎందుకంటే ఆ టైంలోనే మనం ఎక్కువ రెస్ట్ తీసేసుకుంటాం కదా. అంటే ఎలాగంటే 6 నెలలు, 1 సంవత్సరం అలా రెస్ట్ బాగా తీసేసుకుంటాము. అలా తీసుకోవడం వలన ఏంటంటే ఇంక అన్నీ ఎక్కువగా తినడం, అంటే ఆపరేషన్ అయింది కదా బలంగా తినాలి, ఎక్కువ తినాలి అని చెప్పేసి అన్నీ తినేస్తాం కదా, నిజంగానే ఒళ్ళు వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు. మహా అయితే ఒక వారం 10 రోజులేమో, మహా అయితే ఇంకొంచెం ఎక్కువ రోజులేమో రెస్ట్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నా పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఎప్పటిలాగానే ఇలాగే ఉన్నాను. ఇంకా సన్నం అయిపోయినేమో అనిపిస్తుంది, ఎందుకంటే నా డ్రెస్సులన్నీ లూజ్ అయిపోయినాయండి. మా చెల్లి అంటుంది ఆ వీడియోలో డ్రెస్సులన్నీ లూజ్గా ఉన్నాయి అనేసి అంటుంది. ఇంకా నేను అవన్నీ చూసుకోను. నాకు అసలు చెప్పాలంటే డ్రెస్సులు టైట్గా వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. డ్రెస్సులన్నీ లూజ్గా ఉంటేనే నాకు ఇష్టంగా ఉంటుంది. కాకపోతే ఆ డ్రెస్సులు ఇంకా లూజ్ అయిపోయినాయి, నిజంగానే లూజ్ అయినాయి, నేను కూడా గమనించాను. కాకపోతే ఇంక చెల్లి కూడా చెప్పింది డ్రెస్సులన్నీ లూజ్గా ఉన్నాయి వీడియోలోని అనేసి. అంటే అప్పుడు నాకు అనిపించింది కొంచెం ఏమన్నా సన్నం అయ్యానేమో అనేసి. అంటే నాకంటే చూసేవాళ్ళు మీకే బాగా తెలుస్తుంది కదా, సరేలే లావ్ అవ్వకుండా ఉంటే చాలు, సన్నం అయినా పర్వాలేదు అని అయితే అనిపించింది. ఇంకా నాన్ స్టాప్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇలా వర్క్ చేసుకుంటూనే ఉన్నానండి, ఎప్పుడు రెస్ట్ అయితే తీసుకోలేదు. ఏం చెప్తూ ఉంటారో, నాతో పాటుగా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇలాగ ఆపరేషన్ అయ్యిందంట. ఇంకా అసలు వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే కాలు కింద పెట్టకుండా అయితే చూసుకుంటున్నారు, ఫుల్ రెస్ట్లో ఉంది అనేసి అని చెప్పారు.
ఏం చేస్తాం, అందరికీ అదృష్టం ఉండదు కదా. కాకపోతే ఏంటంటే నాకు ఇంకా ఎవరికైనా చెప్పి చేయించుకోవడం కంటే నా పనులు నేను చేసుకోవడమే నాకు అలవాటు. ఎవరిని పెద్ద ఇబ్బంది పెట్టను, అమ్మ అవని ఎవరవని. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి ఉంటారు. ఈ వయసులో వాళ్ళకి మనం చూడాలి, మళ్ళీ వాళ్ళతో మనం ఏం చేయించుకుంటాము పనులు అని చెప్పేసి అయితే ఇంకా నా పనులు అయితే నేనే ఇంకా చేసేసుకున్నాను. లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇంకెవరి హెల్ప్ తీసుకోలేదండి. ఇంకా అలా అయితే మీతో కొంచెం మాట్లాడుతున్నాను. ఈ టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ పోయిందని చెప్పాను కదా, అందుకని చాలా కొంచెం కష్టంగా ఉంది. ఫ్రిడ్జ్లో అవన్నీ బయట పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వచ్చిందనేసి అయితే టీ పెడుతున్నాను. ప్రొద్దున కాఫీ అయిపోయింది, ఎవరైనా వస్తే ముందుగా టీ పెట్టేస్తాను నేను. ఇక్కడ ఇంకా టీ పెట్టేస్తే చిన్న గిన్నెలో వేసాను, అంతా పొంగిపోయింది. ఇంకా వెంటనే టిష్యూతో అయితే తుడిచేస్తున్నాను. ఇంకా కాయగూరలు వచ్చేసి పాడైపోతున్నాయి. ఇంకా అంటే ఇంక తెచ్చుకోలేదు. అరటికాయలు ఇంకా 2 ఉండిపోయినాయండి. నిన్నే అరటికాయ కూర వండాను కదా, ఈరోజు మళ్ళీ ఈయనకి ఫోన్ చేశాను చెప్పాను. రెండే 2 అరటికాయలు మిగిలిపోయినాయండి, మీరు ఏం అనుకోను తినేస్తానంటే ఆ 2 కూడా వండేస్తానంట, తినేస్తానన్నారు. ఇంకా పెసరపప్పు టమాటా వండేసి అరటికాయ ఫ్రై చేసేద్దాం. ఎందుకంటే నిన్నే కర్రీ చేశాను కదా, మళ్ళీ వెంటనే మళ్ళీ కర్రీ చేసినా తినబుద్ధి కాదు, అందుకే ఫ్రై చేసేస్తాను అని చెప్పేసి అంటే సరే చేసే అన్నారు. ఇక్కడ దానికోసమైతే ఇంక ఇక్కడ బియ్యం కడిగేసుకుని నీళ్ళు ఒక గిన్నెలో వేసేసుకుని ఆ పక్కన అయితే ఇంకా రైస్ కొలత నీళ్ళు వేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇక్కడ పెసరపప్పు టమాటా కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఆ కడిగిన నీటిల్లో ఇంకా అరటికాయ కోసేసి వేసేద్దామని చెప్పేసి. పాడైపోతున్నాయి కదా మరి, ఇంకా అవి వేస్ట్ అయిపోతాయని నాకు బాధ అనిపించి ఇంకా అదే వండేస్తున్నాను. ఇలా ఇదిగో చూసారా, ఈ 2 మిగిలిపోయినాయి. మొన్న అరటికాయలు ఫ్రిడ్జ్లో పెడితే పండిపోయినాయండి. నాకు అర్థం కాలేదు, అరటికాయలు ఫ్రిడ్జ్లో పెడితే పండిపోవడం ఏంటి అని అనిపించింది. అప్పుడు కూడా డౌట్ రాలేదు ఏంటి పండిపోయినాయి అని. కాయగూరలు వచ్చేసి కొంచెం టమాటా అవన్నీ అయితే అవి కూడా కొంచెం పాడైనాయి. ఎప్పుడు పాడవలేదు, ఇప్పుడు ఇలా పాడైపోయింది ఏంటి అనేసి ఇలా అనిపించింది. కానీ ఫ్రిడ్జ్ పని చేయట్లేదు అలా డౌట్ రాలేదు. ఎందుకంటే అంత తొందరగా ఫ్రిడ్జ్ పాడవుతుందని అనుకోలేదు. ఆ బాటిల్స్ అన్నీ నేను ఎక్కువగా లోపల పెట్టేస్తాను కదా, ఇంకా మళ్ళీ వెనక్కి గెంటేస్తే ఏంటంటే అక్కడ లైట్లు అవి ఉంటాయి కదా, దానికి టచ్ అయిపోయి ఇవన్నీ బాగా దగ్గర గంటేయడం వల్ల పోయిందని చెప్పాడు. నిన్న వచ్చాడు అతను చూడడానికి, అలా చెప్పాడు అనమాట. చాలా బాధ అనిపించింది. అయ్యో అవన్నీ కొంచెం టైట్గా ఎక్కువగా గెంటేయడం వల్ల అలా అయిపోయిందా అనేసి అయితే ఫీల్ అయ్యాను. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా ఇక్కడ అరటికాయ ముక్కలు అయితే ఇలా కోసేసానండి. ఇలా చేప ముక్కల్లా కోసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా పప్పు పెట్టుకున్నప్పుడు ఫ్రై చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూసారా, చేప ముక్కల్లా అయితే కోసేసుకున్నాను. ఇంకా చేప ముక్కలు అనుకుని ఫీల్ అయిపోయి తినేయాలంతే. ఇంకా అది కూడా పనిచేయదండి, చేపల ఫ్రై కూడా పనిచేయదు, ఇవి అంత బాగుంటాయి. ఇంకా పక్కనైతే రైస్ ఇంకా అయిపోవచ్చింది. ఇంకా సిమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే అసలైన మసాలా ముందు కలిపేసుకుని ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వంట చూసేద్దాము. ఇంక ఇక్కడ దానికోసం అని చెప్పేసి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. వరిపిండి కూడా వేసుకోండి. వరిపిండి నా దగ్గర లేదని చెప్పి ఇవే వేసాను. కొంచెం వరిపిండి వేసుకుంటే ఏంటంటే ఇవి చక్కగా భలే క్రిస్పీగా బాగా వస్తాయి. నా దగ్గర లేదు, ఉన్న వరకే నేను కార్న్‌ఫ్లోర్ వేసేసి అన్నీ కలిపేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. లేదు కొంచెం పుల్లగా తినాలంటే నిమ్మరసం కలుపుకోండి. నేనైతే మామూలుగా వాటర్ వేసేసి కలిపేశాను. ఇలా మనం మసాలా చేసేసుకుని ఇలాగా చేపల ఫ్రైకి మనం ఎలాగైతే కలుపుకుంటామో ఇలా కలిపేసుకుని అరటికాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను కదా, అట్లకైతే అప్లై చేసేసుకుని ఓ పక్కనైతే పెట్టేస్తాను. ఇంక ఇదో పక్కన పెట్టేస్తే కొంచెం టైం తీసుకుంటాం కదా ఫ్రై చేయడానికి. ఈలోగా బాగా మంచి ఉప్పు కారం అవి పడతాయి. అప్పుడు పెసరపప్పు అయితే వండేస్తాను. పెసరపప్పు ఎంత ఇట్టే అయిపోతుంది. కాకపోతే పెసరపప్పు నేను కుక్కర్లో వండనండి, ఎందుకో నచ్చదు, మామూలుగానే ఉడకపెడతాను. ఇంకా అప్పుడప్పుడు పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పప్పుచారు పెట్టుకునే వాళ్ళకి పెట్టుకోండి, అది అంటే పుల్లగా ఉంటుంది. మా చింతపండు వేయకపోతే ఏంటంటే కమ్మగా ఉంటుంది. ఒకసారి అలాగా ఒకసారి ఇలా వండుతాను. ఇక్కడైతే ఇలాగ అన్నీ అప్లై చేసేసి మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. దీని పక్కన పెట్టేద్దాము. మనం ఫ్రై తర్వాత చేస్తాం కదా, ముందు పప్పు తాలింపు పెట్టేస్తే అక్కడ అది అవుతూ ఉంటుంది, అప్పుడు ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేస్తాను. ఫ్రై అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే ఇంక అక్కడైతే పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ముందుగా తాలింపు పెట్టేసి అయితే నేను
ఇంకా వండేస్తాను, తొందరగా అయిపోతుంది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి తాలింపు వేసేసుకుని అందులో కొంచెం పసుపు వేసేసుకుని, ఇది పెసరపప్పు చాలా సేపు అయింది నానబెట్టేసి నేను. ఇంకా అది కూడా బాగా నానిపోయింది. పెసరపప్పు కూడా వేసేసి కొంచెం సేపు వేయించేసుకుని అప్పుడైతే వాటర్ వేసేసి ఉడికించాలి. ఉప్పు మాత్రం అప్పుడే వేయొద్దు, లాస్ట్లో వేద్దాం. ఇంకా టమాటా కూడా లాస్ట్లో వేద్దాం. ఇవన్నీ తాలింపు పెట్టేసుకుని వేసేసుకోవడమే. తర్వాత వచ్చి ఇంకా చాలా ఇప్పుడు నిన్నైతే ఎండ వచ్చింది. ఇంకా నైట్ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బట్టలన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఇంక ఎండబెట్టి నిన్న టైం అంతా అయిపోయింది. నిన్న తర్వాత లాస్ట్లో మళ్ళీ వీడియో పెడతానన్నాను కదా, మళ్ళీ ఆ వీడియో కూడా మొత్తం అంతా సెట్ చేసి అన్నీ పెట్టాను. పిల్లల డ్యాన్స్ వీడియో కూడా మీరు కూడా చూడాలని చెప్పేసి అయితే పెట్టాను. అసలు మంచి మంచి సాంగ్స్ పెట్టారండి బాబు. అసలు అంటే యూట్యూబ్లో పెట్టకూడదు సాంగ్స్ వచ్చేసి, అందుకని పెట్టలేదు, లేదంటే చాలా బాగుండు. మా అబ్బాయి వీడియో అయితే స్పీడ్గా పెట్టేశాను. వాడు అదే అంటాడు, అమ్మ నా వీడియో అంత స్పీడ్ పెట్టేసావు అని. అంతసేపు ఎవరు చూస్తారా అనేసి అయితే స్పీడ్ పెట్టేశాను అనేసి. ఇంకా వాళ్ళ వీడియో వాళ్ళకు కూడా పంపించాను, గుర్తుండిపోద్ది కదా. నేనైతే ఇంక మరి అంత సాంగ్ అవి నేను పెట్టడానికి అవ్వలేదు. అందుకే వీడియో పిల్లలకి పంపించేస్తే వాళ్ళు అలాగ ఉంచుకుంటారు, ఎప్పటికన్నా ఉంటుంది అని చెప్పేసి. అయితే నిన్నైతే అలా జరిగింది. పిల్లలైతే అలిసిపోయారు. మా అమ్మ అయితే ఇప్పటికీ ఇంకా లేవలేదు. నిన్న బాగా అలిసిపోయింది కదా, లేవలేదు. ఈ పెసరపప్పు కూడా కొంచెం ఇలా వేయించేసుకోండి. ఎంతో ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకొని వాటర్ వేసేసి పెట్టేయండి. మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎందుకో అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి తినడానికి. అందుకని ఎప్పుడు పెసరపప్పు కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇది వండుతాను. కందిపప్పు అందరికీ పడదేమో కానీ పెసరపప్పు అందరికీ పడుతుంది. కడుపు నొప్పి చేయడం అలా ఏమి ఉండదు. ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఒక తవ్వ పెట్టేసుకుని అయితే ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు ఇది చేప ముక్కలు ఫ్రై చేసినట్టుగా చేసేసుకోవడమే. అన్నీ పెట్టేసి పక్కన పెట్టామేమో చక్కగా ఉప్పు అది పట్టి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ నేను చేసిన విధానం నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది. మీరు కామెంట్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చదివినప్పుడల్లా నా ముఖం అయితే ఇలా వెలుతురు వచ్చేస్తుంది, వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి అర్థమైపోద్ది. ఈయన అంటూ ఉంటారు, ఏదో కామెంట్ వస్తున్నట్టుంది, మెరిసిపోతుంది మీ అమ్మ ఫేసు అనేసి పిల్లలకి చెప్తూ ఉంటారు. నిజమేనండి. మీరు ఇచ్చిన కామెంట్, మీరు పెట్టిన కామెంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియో బాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలని అనిపిస్తుంది. ఇంకా అది కలిపిన మసాలా కూడా కొంచెం ఉండిపోతే అలాగ పైన వేసేసేయండి. అంటే ఆ ముక్కలకి కొంచెం పట్టుకుంటుంది. ఇంకొంచెం అయితే అలా ప్లేట్లో ఉండిపోద్ది కదా, ఏం పర్వాలేదు. అది కూడా అలా వేసేసుకోండి వేస్ట్ చేయకుండా. ఇంకా ఒకవైపు అయితే ఫ్రై అయిపోయింది, ఇంకో వైపుకి అయితే తిప్పుతున్నాను. ఏదైనా ఫ్రై అయిపోయిన ముక్కలు అయితే ఇంకా పక్కకు తీసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడక్కడ ఫ్రై అవుతున్నాయి, అక్కడక్కడ ఫ్రై అవ్వట్లేదు కదా, ఆ ఫ్రై అయినవి మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. నేను మొత్తం అన్నీ వేసేసాను. ఇక్కడ కొన్ని అయితే ఫ్రై అయిపోయినాయి, అవన్నీ కొంచెం పక్కకు తీసేసుకుంటాను. అప్పుడు మిగతాయి ఫ్రై అవ్వలేనివి అయితే చక్కగా వేగుతాయి కదా. ఇక్కడ చూడండి, కొన్ని అయితే కలర్ బాగా వచ్చేసినాయి, కొన్ని అయితే కలర్ రాలేదు కదా. కలర్ వచ్చినవన్నీ తీసేస్తాను. భలే బాగుంటుందండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా రసముకు కానీ పప్పుచారుకు కానీ ఇలా పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది తినడానికి. ఇంకా 2 అరటికాయలు ఇలా ఫ్రై చేసేసాను. నిన్న అరటికాయ కూర, ఈరోజు కూడా అరటికాయ ఫ్రై అని అనుకోకండి. అది వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే ఈ విధంగా అయితే తయారు చేస్తాను. ఈ ఫ్రై అయిపోయి పక్కకు తీసేస్తున్నాను. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మాడకుండా ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. చక్కగా అన్నీ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇంక ఇదంతా భోజనం అయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక అసలు ఏముందంటే చాలా బాగుందండి. ఇంకా పెసరపప్పు వేసుకొని ఇవి నంచుకొని తింటే చాలా బాగుంది. ఇంకా చేపల ఫ్రై కూడా ఎందుకు పనికొస్తుందో చెప్పండి, దీని ముందు అని అనిపించింది. అంత బాగా అయితే నచ్చింది. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంక పక్కకైతే తీసేస్తాను.
మీరేం లంచ్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పెసరపప్పు కూడా అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ ఇంకా ఉప్పు కూడా వేసేసి ఇంక ఇలాగా ఒక టమాటా అయితే వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి అసలు ఇందులో కారం వేయకుండా ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని వండుతాను. ఒక్కోసారి చింతపండు కూడా వేయను. చాలా బాగుంటుందండి కమ్మగా పెసరపప్పు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంక దీన్ని తాలింపు పెట్టేస్తాం కనుక ఇంకా తాలింపు అవసరం లేదు. ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ పెట్టండి. ఇలా మీ మంచి మంచి కామెంట్స్ పెడితే ఏంటంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బై అండి అందరికీ.